టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక పులివెందుల నియోజకవర్గంలో బైరైటీస్ నిక్షేపాల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. లీజు అనుమతులు పొందిన వారైనా తెలుగు తమ్ముళ్ళు కనుసన్నల్లోనే మైనింగ్ చేయాలని నిబంధన పెట్టారు. వేముల, వేంపల్లె మండలాల్లో ఏడాదిన్నర అక్రమ మైనింగ్ తెరదీశారు. అనధికారిక మైనింగ్ బ్లాస్టింగ్ వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పలువురు వ్యక్తులు తీవ్ర గాయాలవుతుండగా అక్కడక్కడ మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడల్లా స్థానిక అధికారులు పంచాయతీలు చేసి కేసులు లేకుండా చక్కబెడుతున్నారు. మైన్ యజమానులు పోలీస్ స్టేషన్ పిలిపించి మైనింగ్ చేసేందుకు తెలుగు తమ్ములతో ఒప్పందం చేసుకోవాలని బెదిరింపులకు సైతం దిగుతున్నారు. లేదంటే వేధింపులకు గురి చేస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రావు అంగీకారం ఉంటేనే మైనింగ్ చేయాలంటే హుకుం జారీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో కాల్ ట్యాక్స్ కుటుంబం 1970 దశకం నుంచి మైనింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఎన్ఎండి రహీంతుల్లా కుటుంబానికి చెందిన ఎండి కరంతుల్లాకి వేంపల్లి మండలం తాళపల్లిలో 6.48 హెక్టార్లు బైరైటీస్ మైన్కి 1971లో మైనింగ్ లీజ్ దక్కింది. రహంతుల్లా మరణించాక అతడు కుమారుడు నియతుల్లా పేరిట మైన్ బదిలీ అయింది. 2024లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగు తమ్ముళ్ళు అతన్ని తిప్పలు పెడుతున్నారు. మైనింగ్ చేసేందుకు తాము చెప్పిన వాళ్ళతో ఒప్పందం చేసుకోవాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అంగీకారం లేకుండా మైనింగ్ చేయొద్దని హుంకరిస్తున్నారు. వేంపల్లి మండలం తాళపల్లి సమీపంలో ఉన్న నియతుల్లా మైన్లో దౌర్జన్యంగా బైరైటీస్ను దోపిడీ చేస్తున్నారు. గణేజ్మాన్ అనుమతి లేకుండా అక్రమంగా తవ్వేసి తరలించేసుకున్నారు. అదే ప్రాంతంలో వేంపల్లె, వేముల మండలాలకు చెందిన తెలుగు తమ్ముళ్ళు 3 చోట్ల యజమానితో సంబంధం లేకుండా మైనింగ్ చేస్తున్నారు. నిత్యం కనీసం 50 టన్నులు తరలిస్తున్నారు. ప్రభుత్వానికి ఎట్లాంటి రాయల్టీ చెల్లించకుండా రౌడీల పహారాల్లో గనుల్లో చొరబడి అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారు. టన్నుకి 3,200 రాయల్టీ చెల్లించాల్సి ఉండగా ఒక్క పైసా కూడా చెల్లించడం లేదు. ఒక్క నియతుల్లా మైన్ ద్వారానే రోజుకు 1.6 లక్షల రాయల్టీ ఫీజు రావాల్సి ఉండగా ప్రభుత్వానికి పైసా దక్కడం లేదు. ఇదే పరిస్థితి టిఫిన్ బైరైటీస్లో నెలకొంది. రాత్రి వేళలో మైనింగ్ చేస్తూ బైరైటీస్ ఖనిజాన్ని తరలించబోతున్నారు. అక్రమ మైనింగ్ పై నియతుల్లో గత ఏడాది జూలై 31 నుంచి ఏడాది మార్చి 25 వరకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కలెక్టర్ చొరవతో కేవలం ఒక్కసారి మాత్రం అధికారులు దాడి చేయగా అప్పట్లో తాత్కాలికంగా అక్రమ మైనింగ్ నిలిపేశారు. తర్వాత టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అనుచరులు యథాతథంగా అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారు. ఈ విషయం మీద క్షేత్రస్థాయి అధికారుల నుంచి జిల్లా మైనింగ్ ఏడి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఎస్పీ, కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్, డీజీపీ, కేంద్ర మైన్స్ అండ్ జియాలజీ విభాగానికి సైతం ఫిర్యాదు చేసినవన్నీ బుట్టదాఖలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఉచిత సలహాలు ఇవ్వడం మినహా ఎలాంటి చర్యలు లేవు. పైగా టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవిపేట మైనింగ్ అగ్రిమెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల వేధిస్తున్నారు అంటూ రాజకీయంగా తనకు అవకాశాలు కల్పిస్తాను ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వంచాడని వ్యవహారంపై గతంలో రచ్చ జరగడంతో తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తనను వేధింపులకు గురి చేస్తున్నారని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలం వడ్డీపాలెంకి చెందిన టీడీపీ మహిళా నేత చల్లా వెంగమాంబ ఆరోపించారు. బుధవారం సీఎం చంద్రబాబు వింజమూరు పర్యటన నేపథ్యంలో టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలోకి తాను వెళ్లకుండా పోలీసులతో ఎమ్మెల్యే కిడ్నాప్ చేయించారని తీవ్ర ఆరోపణ చేశారు. దొత్తలూరు మండలం నర్రవాడ వెంగమాంబ ఆలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి ఆ మీడియాతో మాట్లాడారు. వింజమూరుకు సీఎం వస్తున్నారని తెలిసి సమాజానికి సేవ చేయాలని తపంతో తన ఆలోచన పంచుకోవాలని బెంగళూరులో తాను వచ్చానన్నారు. అయితే పోలీసులు కారు చెక్ చేయాలని తన కిందకి దించి బలవంతంగా మరో కారులో తన కారు డ్రైవర్ని తన సోదరుని మరో కారులో బలవంతంగా ఎక్కించారని చెప్పారు. ఆ తర్వాత తమ సెల్ ఫోన్లు తీసుకుని సీఎం సభ అయిన వెళ్లేంత వరకు తమను నిర్బంధించి సాయంత్రం వదిలిపెట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో సహేజ్ చేసుకోవాలని మహిళా ఎస్ఐ తమతో చెప్పడానికి చూస్తే ఇదంతా ఎమ్మెల్యే కుట్రనే విషయం స్పష్టమవుతుందన్నారు అన్నటువంటిది.